హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బచ్చల కూర శనగపప్పు పులుసు ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అలాగే ఈ రోజుల్లో నిజం చెప్పేవాడు నీచుడిలాగా కనిపిస్తున్నాడు, అబద్ధాలు చెప్పేవాడే మాత్రమే ఆప్తుడైపోతున్నాడు కదండి. నిజాలు చెప్పే వాళ్ళకి అస్సలు వాల్యూ లేకుండా పోయింది. దాన్ని బేస్ చేసుకుని మీకోసం ఒక చిన్న స్టోరీ చెప్తున్నానండి. అడవికి రాజైన సింహానికి ఒకరోజు ఒక డౌట్ వస్తుందండి. తన నుండి దుర్వాసన వస్తుందని చెప్పేసి దానికి డౌట్ వస్తుంది సింహానికి. అయితే ఎవరినైనా కనుక్కొని క్లారిటీ తీసుకుందామని అనుకొని అటు నుంచి ఎవరైనా వెళ్తున్నారా అని చూస్తుందండి. అప్పుడు అక్కడి నుండి ఒక జింక వెళ్తూ ఉండడం చూసి జింకని ఆపి ఇలా రమ్మని పిలుస్తుంది అనమాట. సరే అని చెప్పేసి జింక సింహం దగ్గరికి వస్తుందండి. అప్పుడు ఆ జింకని అడుగుతుంది అనమాట సింహం, నా నుండి నీకేమైనా దుర్వాసన వస్తుందా అనేసి. అప్పుడు ఆ జింక తనకున్న నిజాయితీతో నిజమే చెప్తుందండి. అవును మహారాజా, నీ నుండి దుర్వాసన వస్తుందని జింక నిజం చెప్తుంది. దానివలన సింహానికి కోపం వచ్చి జింకని చంపేస్తుంది. సింహం మళ్ళీ అటు నుండి ఇంకెవరైనా వస్తున్నారా అని చూస్తుండగా అటు నుంచి గుంటనక్క వెళ్ళడం చూస్తుందండి. గుంటనక్కని ఆపి పిలుస్తుంది. అప్పుడు గుంటనక్క సింహం దగ్గరికి వచ్చి ఏంటి మహారాజా పిలిచారు అని అడుగుతుంది. అప్పుడు అది మళ్ళీ సింహం సేమ్ డౌట్ తన దగ్గర నక్క దగ్గర అడుగుతుంది. నీకు నా దగ్గర నుంచి ఏమైనా దుర్వాసన వస్తుందా నక్క అని అడుగుతుంది. అప్పుడు ఆ నక్క నిజం చెప్పకుండా తనకున్న తెలివితేటల్ని యూజ్ చేసుకుని, లేదు మహారాజా, నాకు 2-3 రోజుల నుంచి జలుబు చేసింది కాబట్టి నేను ఇటువంటి వాసనను పసిగట్టలేకపోతున్నాను మహారాజా, నన్ను క్షమించండి అని సింహానికి చెప్తుంది నక్క. అప్పుడు సింహం సరేలే అని చెప్పి నక్కని వదిలిపెడుతుంది. ఇప్పుడు ఇక్కడ జింకలాగా నిజం చెప్పకూడదా అని కాదండి. కాకపోతే మనకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనకున్న తెలివితేటల్ని వాడుకొని ఆ సమస్య నుండి ఎలా బయటపడాలనేది మనం ఆలోచించాలి. అలాగే మనకు అవసరం లేని సమస్యల్లో దూరి తలనొప్పులు తెచ్చుకొని మన జీవితం నాశనం చేసుకోకూడదనేసి ఈ కథ యొక్క ఉద్దేశం అండి. అలాగే కనుక మీకు నాకు వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.